Hi, congratulations, Volga videos. 18 million subscribers. Like, share and subscribe. మాట్లాడు. అది తేజ ఏంటంటే అయినా పర్సనల్గా మాట్లాడాలన్నావు. వీడెందుకున్నాడు ఇక్కడ? మా ఇద్దరికి ఎంగేజ్మెంట్ అయింది. త్వరలో పెళ్లి చేసుకుంటున్నాం. తన ఫ్లాష్ బ్యాక్ మొత్తం నాకు తెలుసు. ఐఎమ్ రెడీ టు యాక్సెప్ట్ హర్. ఇక మా మధ్య పర్సనల్స్ ఏమి ఉండవు. ఎవడే ఈ జోకర్? అతని పేరు సర్వం. అందరు అతని హీరో అని పిలుస్తారు. ఏంటి వీడి హీరోనా? యస్, ఐఎమ్ హీరో. గ్లాడ్ టు మీట్ యూ. చెయ్యిరా కొడతా, నోరు మూసుకొని కూర్చో. ఏంటి వసు ఇతను మర్యాద లేకుండా మాట్లాడుతున్నాడు? ప్లీజ్ హీరో, కాసేపు సైలెంట్గా ఉండు. ప్లీజ్ ప్లీజ్. ఓకే ఓకే. జాబ్ మానేసావా? అదొక జాబు, దాన్ని నేను మానేయడం. వాళ్ళు ఇచ్చే సాలరీ 12,000. నా ఫ్లాట్ రెంట్ ఎంతో తెలుసా? 17,000. నీకోసం ఆ కంపెనీలో జాబ్ చేశా. నువ్వు మానేసావు, నేను మానేశాను. ఇప్పుడు ఏం చేస్తావు తేజ? వాడు ఏమైనా చేసుకుంటాడు, నీకెందుకే నా మశానం. నా సంగతి ఎందుకులే గాని, ఏం నువ్వు ఈ బఫన్ గాని పెళ్లి చేసుకుంటున్నావు? నన్నే బఫూన్ అంటారా? నీ హీరో 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 ఏంటి చెప్పు వసు. ఏమైంది నీకు? అది నన్ను బఫూన్ అంటున్నాడేంటి? కాసేపు నువ్వు నోరు మూసుకోరా. నేను అడిగిన దానికి సమాధానం చెప్పు. నువ్వు నా లైఫ్లో లేవు. కరెక్ట్గా ఆ టైంలో మా డాడీ నీకెలాంటి భర్త కావాలని అడిగారు. నువ్వు పందిని తీసుకొచ్చి పెళ్లి చేసుకోమన్నా చేసుకుంటాను డాడీ అని చెప్పాను. డాడీ నేను తీసుకొచ్చారు. నన్నే పంది అంటావే? రేయ్ పంది! ఏంటి వసు నన్ను పంది అంటున్నావు? నా ఉద్దేశం అది కాదు హీరో. రేయ్ పంది! పందిని పంది అనకుండా కుక్క అంటారా? ఆహా, ఇదేరా, ఈ కోపమే నిన్ను నన్ను దూరం చేసింది. నా కోపం వల్ల కాదు వసు, నీకు బుద్ధి లేకపోవడం వల్లే. ఆ రోజు నన్ను అమ్మ నా బుద్ధులు తిట్టావు. నిన్ను పెళ్లి చేసుకుంటే లైఫ్ లాంగ్ తిడుతూనే ఉంటావు. నాకు బుద్ధి ఉంది కాబట్టే ఆలోచించి ఈ డెసిషన్ తీసుకున్నా. ఆ రోజు మార్నింగ్ నుండి నైట్ 9 వరకు వర్క్లో ఉన్నా. నువ్వేమో ఫోన్ చేసి ఇంట్లో అమ్మా నాన్న లేరు, అర్జెంటుగా ఇంటికి రమ్మన్నావు. ఈరోజు నా వల్ల కాదే, రేపొస్తానంటే నా సిచ్యువేషన్ అర్థం చేసుకోకుండా నువ్వు రావాల్సిందే అన్నావు. అంత నైట్ నువ్వు పిలిచావు కదా అని వస్తే ఏంటి లేటు, నా మీద ప్రేమ తగ్గిపోయింది, ఆఫీసులో సరితని చూస్తున్నావు అని నా పరిస్థితి అర్థం చేసుకోకుండా చిరాకు పెట్టి టార్చర్ పెట్టావు. అసలే ఫుల్ టైర్డ్, కోపం వచ్చింది, తిట్టేశాను. అయినా నేను తిట్టానని నీ సైడ్ నుంచి ఆలోచిస్తున్నావే. నువ్వు నిజంగా నన్ను లవ్ చేసుంటే ఒక్కసారి నా గురించి ఆలోచించేదానివి కదా. వసు మనకు టైం అయింది, రా వెళ్దాం. ప్లీజ్ హీరో, కొద్దిసేపు ఆగు. తేజ, ఆఫీస్ వర్క్ మీద మనం గోవా వెళ్తే హోటల్ వాళ్ళు నాకు సపరేట్ రూమ్ ఇచ్చిన 10 days నీతో పాటు నీ రూమ్లోనే ఉన్నా. నిజంగా నిన్ను లవ్ చేయకపోతే నీతో పాటు ఎందుకుంటాను? ఈ ఫ్లాట్లు ఎన్నిసార్లు చేసుకున్నాం? మా ఇంట్లో, మన ఆఫీస్లో, సినిమా థియేటర్లో, మా ఇంటి వెనుకున్న పార్కులో, బస్టాండ్లో, రైల్వే స్టేషన్లో ఎన్నెన్నిసార్లు చేసుకున్నాం. నీ మీద నాకు ప్రేమ లేకుండా చేశాను అనుకున్నావా? ఇక నేను చేయడానికే ఉంది నీ తల్లి. మన మధ్య లవ్ ఉంది వసు. ఆ రోజు నువ్వు నా కండిషన్ అర్థం చేసుకుని ఉంటే ఇదంతా జరిగేది కాదు. లైఫ్ అంటే అంత ఈజీ కాదు వసు. ఎన్నో తప్పులు, కష్టాలు, బాధలు. మనం ఇవన్నీ అర్థం చేసుకుని మన లవర్కి హెల్ప్ చేయాలి కానీ వదిలేసి వెళ్ళకూడదు. పెళ్ళైన తర్వాత కూడా ప్రాబ్లమ్స్ వస్తాయి. నువ్వు నన్ను తిడతావు, నేను తిడతాను. వెంటనే అన్నీ మర్చిపోయి నార్మల్ లైఫ్లోకి వెళ్ళిపోవాలి. నేను లేకుండా నువ్వు ఉండలేవు వసు. ఒకసారి ఆలోచించుకో. ఐఎమ్ సారీ తేజ, ఇంకా నిన్ను వదిలి ఎక్కడికి వెళ్ళను. ఐ లవ్ యూ హీరో. ఎంగేజ్మెంట్ క్యాన్సిల్ చేసాయి. ఇదేమైనా చికెన్ బిర్యానీ ఆర్డర్ అనుకున్నా టక్మని క్యాన్సిల్ చేయడానికి? నీ రే ఫ్యామిలీ ప్యాక్ ఏంటి? వెళ్ళి అన్ని క్యాన్సిల్ చేసుకొని ఇంకో పిల్లని చూసుకో. వసు ఏంటిది అంతా? నువ్వు హీరోనే కదా హీరో, అందరి హీరోలాగా త్యాగం చేయవా? నేను చేయను. నేనేది చేయాలి? ఏం నాటకాలు ఆడుతున్నారా? ఉండు, మా వాళ్ళకి ఫోన్ చేసి రమ్మంటాను. వాళ్ళు వచ్చి మీ అంతా చూస్తారు. రే, మన వాళ్ళకి ఫోన్ చేసి రమ్మనరా.
త్వరగా రమ్మను, వీడిని హాస్పిటల్ చేర్చడానికి మనుషులు కావాలి కదా. ఫోన్ చేయమంటారా సార్? వాళ్ళు వచ్చే లోపు నీతో కబడ్డీ ఆడుకుంటాన్రా, దమ్ముంటే రమ్మన్రా జోకర్. సార్ ఫోన్ చేయమంటారా? వద్దొద్దులే, ఐ కెన్ హ్యాండిల్ ద సిచ్యువేషన్. ఇప్పుడు నన్ను ఏం చేయమంటారు? బస్సు లోపలికెళ్ళు. నీకిష్టం వచ్చింది చేసుకోరా బఫూన్. నవ్వు ఆపుకుంటున్నావు కదరా? సార్ ఈ హ్యాపీ మూమెంట్లో ఆ? సారీ సార్, ఈ ఎమోషనల్ మూమెంట్లో ఏదైనా డైలాగ్ చెప్పండి సార్. చెప్పండి. ఇప్పటి నుంచి నేను హీరోని కాదురా, డైరెక్టర్. ఐఎమ్ ఏ డైరెక్టర్. నమస్తే సార్. చెప్పమ్మా. సార్ నాకు ఇక్కడ ఏం జరుగుతుందో అర్థం కావట్లేదు సార్. మీరు పెద్ద పెద్ద సినిమాలు చేశారు కాబట్టి మీ సినిమా చేయడానికి ఒప్పుకున్నా. వాడు డైరెక్టర్ అండి, మంచి లేదు మర్యాద లేదు, కనీసం సెన్స్ కూడా లేదు, ఉత్త సైకో శాడిస్ట్. నేనైతే ఈ సినిమా చేయలేనండి, వేరే కెమెరామెన్ పెట్టుకొని చేయించుకోండి. నా పరిస్థితి చెప్తాను విను. నేను 25 కోట్లు పెట్టి వైజాగ్లో 5 ఎకరాలు కొన్నా. దాని హక్కుదారులందరూ సంతకాలు పెట్టారు, ఒక్కడు తప్ప. ఎవడ్రా అని చూస్తే నా కర్మకాలి వీడు. నా ఆఫీస్ చుట్టూ 100 సార్లు తిరిగిండు సినిమా తీయమని. ఇప్పుడు ఆడితో సినిమా తీస్తేనే సైన్ పెడతా అంటుండు. ఆ 25 crores సైట్ని 75 crores ఫారినర్స్ కొనడానికి రెడీగా ఉన్నారు. ఎవరైనా ఏం చేస్తారు చెప్పు? ఈ సినిమాకు పెట్టిన పైసలు పోయాయి అనుకుంటా. నెక్స్ట్ మంచి ప్రాజెక్ట్ నీతో చేస్తా, ఓకేనా సంతోష్? సార్ ఇంకో వీడియో పెట్టాడు సార్. వీడియోనా? హీరోయిన్ తో రొమాన్స్ చేస్తూ ప్రొడ్యూసర్ కి అడ్డంగా దొరికిపోయిన సర్వనాశన డైరెక్టర్. రొమాన్సా? డైరెక్టర్ ని చితకబాదిన ప్రొడ్యూసర్. అరే, ఏం చేయాలో తెలియక డ్రైనేజ్ లో దాక్కున్న డైరెక్టర్. డ్రైనేజా? సర్వనాశన డైరెక్టర్ చేసిన పని గురించి అసెంబ్లీలో చర్చిస్తున్న ఎమ్మెల్యేలు, మినిస్టర్లు. అసెంబ్లీ? అట్టుడుకుపోతున్న రాష్ట్రం, షాక్ లో సినీ పరిశ్రమ. ఏ హీరోయిన్ ఒప్పుకుందిరా రొమాన్స్ చేయడానికి? అయినా నేను డ్రైనేజ్లో దాక్కోవటం ఏంటి, నా గురించి అసెంబ్లీలో చర్చించడం ఏంటి? వీడి క్రియేటివిటీ తగలేయ్యా. ఈ క్రియేటివిటీలో నన్నే మించిపోయాడు కదరా. వీడి నంబర్ కనుక్కోరా త్వరగా. ఓకే సార్, ట్రై చేస్తాను. యాక్షన్! ఎలా ఉన్నావు పారు? నేను తలుచుకుంటూ కాలం గడిపేస్తున్నా దేవదాస్. అంతకారం నీకేంటి పారు, నువ్వాను గెస్ట్ హౌస్ బుక్ చేస్తా. ఫ్రెండ్ ఫ్లాట్ ఖాళీగా ఉంది, అక్కడికి వెళ్దాం. కాదంటావా? మన ఊర్లో మన సొంత చెరుకు తోట ఉంది, అక్కడికి వెళ్దాం. ఏమంటావు? అంటావా? నువ్వంత ప్రేమగా అడుగుతుంటే నేనెలా కాదనగలను? థ్యాంక్స్ పారు, ఒక్క నిమిషం ఆగు, టాక్సీ బుక్ చేస్తా. ఫ్రెండ్ ఫ్లాట్కి వెళ్ళిపోదాం. సరే దేవదాస్. కట్! సార్ ఒక చిన్న డౌట్. ఏంటి? ఇప్పుడు ఫ్రెండ్ ఇంటికెళ్ళి ఏం చేస్తారు? వాళ్ళ బాత్రూంలు శుభ్రంగా లేవంట, వీళ్ళు వెళ్ళి అడుగుతారు. అదేంటి సార్ అలా అంటున్నారు? ఇంకెలా అనాలి? వాళ్ళు ఏం చేస్తే నీకెందుకు? నేను రాసిన డైలాగ్ బలుకు. అదేంటి ఇదేంటి అని నన్ను కోసిల్లాడక్కు, నాకు నచ్చదు. సార్ ఎంతైనా ఆ క్యారెక్టర్లో యాక్టింగ్ చేసేది నేనే, సో తెలుసుకుంటే తప్పేముంది? నువ్వు యాక్టింగ్ మాత్రమే చేస్తున్నావు, జీవించట్లేదు, అది గుర్తుపెట్టుకో. స్క్రిప్ట్ గురించి నువ్వు డౌట్లు అడిగితే నాకు మండుద్ది. నీకిష్టముంటే చెయ్యి, ఇష్టం లేదా ఇంటికెళ్ళి బీడీలు చుట్టుకోపో. అసలే నేను చాలా టెన్షన్లో ఉన్నా, నాకు చిరాకు తెప్పించకు. కూల్గా ఉండు పారు, ఎందుకు అంత టెన్షన్ పడుతున్నావు? అరే స్క్రిప్ట్లో డౌట్ ఉంటే అడగడం తప్పా దేవదాస్? ఆయన ఏదో టెన్షన్లో ఉన్నాడు, వదిలే. టెన్షన్లో ఉంటే పిచ్చి కుక్కలు అరుస్తాడా? జోకర్ గాడి గురించి వదిలే. మా ఫ్రెండ్స్ సినిమా చేస్తున్నారు, హీరోయిన్ కోసం ఎత్తున్నారు. ఒక స్మైల్ ఫేస్ పెట్టు, స్నాప్ తీసి వాట్సాప్ చేస్తా. ఒక్క నిమిషం. రేయ్, ఈ సీన్ అయిపోయింది, నెక్స్ట్ సీన్ రెడీ చెయ్యి. సార్ చిన్న పని ఉంది, బయటికి వెళ్ళేసి వస్తాను. పనే చంపేస్తాను. ఇంకోసారి పని అన్నావంటే నీకు సినిమానే పని, అవును సార్, అవును నీకు సార్. సినిమానే జీవితం, సినిమానే అన్ని. అవును సార్. ఏం కాదంటావా? చెప్పు. అవును సార్, అవును సార్. సార్ సారీ సార్. పో, నెక్స్ట్ సీన్ రెడీ చేయిపో. ఓకే సార్.
రెడీ యాక్షన్. ఏమైంది పారు డల్గొన్నావు? ఏం చెప్పమంటావు దేవదాస్, ఈ మధ్య టీవీలో వచ్చే ప్రోగ్రామ్స్ అన్నీ చాలా చెత్తగా ఉన్నాయి. నాకేమో ఫుల్ బోర్ కొడుతుంది. ఏం చేయాలో అర్థం కావట్లేదు. అర్రే నాకు మాట చెప్పాల్సింది. నువ్వు అను, గెస్ట్ హౌస్ బుక్ చేస్తా. ఒక్క నిమిషం. ఏమండి డైరెక్టర్ గారు, మీ దేవదాస్కేం పని పాట ఉంటదా? ఎప్పుడు అదే ధ్యాసలో ఉంటాడా? అయినా మీరు కూడా ఒక మాట అడగచ్చు కదండి. ఏంటే బక్క దేవదాస్, పార్వతి తెగరెచ్చిపోతుంది. ఒక్క నిమిషం డైరెక్టర్ గారు, నేను మాట్లాడతాను. పారు, మనం నటించడానికి వచ్చాం, ఇది నిజం కాదు. ఆయన రాసిన స్క్రిప్ట్కి న్యాయం చేయాల్సిన బాధ్యతే మంది, అంతేగాని అదేంటి ఇదేంటి అని క్వశ్చన్లు అడగకూడదు పారు. అబ్బా అది కాదు దేవదాస్, ప్రతిసారి ఇది బుక్ చేస్తా అది బుక్ చేస్తా అంటే నీకు తప్పనిపించడం లేదా? నాకేం తప్పనిపించట్లేదు పారు. ఏమో స్క్రిప్ట్ ప్రకారం దేవదాస్ అదే కావాలని కోరుకుంటున్నాడేమో. దేవదాస్ క్యారెక్టర్ తప్పుగా అనుకోకపోరు. పారుకు బోరు కొడుతుందని కదా దేవదాస్ అలా అంది. దేవదాస్ చాలా మంచోడు కదా. తొక్కేం కాదు, బోరు కొట్టకుండా ఉండడానికి చెయ్యాలంటే 100 పనులుంటాయి. ఆ పనే చెయ్యాలని రూలేమైనా ఉందా? అబ్బా పారు, సినిమా హీరోలు ఫైటింగ్ సీన్లో ఎంతో మందిని పిచ్చకుర్రు కొడతారు, అది నిజమా చెప్పు? అలాగే కొన్ని సినిమాల్లో హీరోయిన్స్ని విలన్లు రేప్ చేస్తారు, అది నిజమా చెప్పు? అదంతా యాక్టింగ్ పారు, నువ్వెందుకు అంత ఫీల్ అవుతున్నావు? నెక్స్ట్ మా ఫ్రెండ్ సినిమాలో నువ్వే హీరోయిన్, ఆల్రెడీ కన్ఫర్మ్ చేశారు. అవునా? అవును నువ్వే. ఓకేనా, స్టార్ట్ చేద్దామా? ఓకే. ఓకే సార్. యాక్షన్. గెస్ట్ హౌస్ వద్దులే దేవదాస్, సరదాగా ఉంటుంది, చెరుకు తోటకెళ్దాం. కట్. పోరా చెప్పా. ఎందుకే నన్ను చంపుతున్నావు? యాక్షన్. దేవదాస్, మనిద్దరం ఒకటవ్వాలి. ఆల్రెడీ ఒకటి అయ్యంగా పారు. నా ఉద్దేశం అది కాదు, నా ఉద్దేశం ఇది. ఏంటి పారు ఎంత షాక్ ఇచ్చావు? నా పెళ్ళంతో విడాకులు తీసుకుని ఇప్పుడు సంతోషంగా ఉంటే మళ్ళీ పెళ్ళనే రుచిలోకి నన్ను లాగొద్దు, నాకు ఇష్టం లేదు. అది కాదు దేవదాస్, మనం గెస్ట్ హౌస్ అని హోటల్ అని చెరుకు తోట అని తిరుగుతుంటే అందరు నన్ను ఏదో అనుకుంటున్నారు. నిన్నేమైనా అనుకోని ఐ డోంట్ కేర్, నేనైతే తాళికట్నం. అయితే నా మీద ప్రేమ? హోటల్, గెస్ట్ హౌస్, చెరుకు తోట, అక్కడ వరకే నీ మీద ప్రేమ, పెళ్లి వరకు లేదో. అలాగా దేవదాస్, నువ్విలా అంటావనే మనం ఎక్కడెక్కడ ఏమేం చేసుకున్నామో అన్ని వీడియోలు తీసి భద్రంగా దాచిపెట్టుకున్నా. నువ్వు పెళ్లి చేసుకుంటే అవి డిలీట్ చేస్తా, లేదనుకో అవి సెండ్ చేస్తా. ఎవరికి? పోలీసులకు దేవదాస్. ఆ తర్వాత వాళ్ళే నీకు పెళ్లి చేస్తారు. ఏంటి దేవదాస్ సైలెంట్గా ఉన్నావు? నెక్స్ట్ నీ డైలాగ్ చెప్పు. నో డైలాగ్స్, ఓన్లీ యాక్షన్. నెక్స్ట్.